నువ్వు ప్రభుత్వం నడిపేదంతా సారాయి మీదే కదా, నీ పార్టీ ఆదాయం అంతా సారాయి మీదే కదా, నువ్వు ఎవరిని ఎట్లా విమర్శిస్తావు? ఇవాళ అర్ధరాత్రి అపరాత్రి ఉందా? అసలు ఒక టైం ఉందా? ఏ టైనా పాపం వాళ్ళు మీరు ఇచ్చిన పర్మిట్ రూమ్లో తాగటం, బెల్ట్ షాపుల్లో పల్లెటూరులో తాగటం, ఎక్కడ పనుకోవాలో అర్థం కాక డివైడర్ల మీద పనుకుంటున్నారు. రాత్రిపూట మీరు పోయి టౌన్లో తిరిగితే అర్థమైంది. వాళ్ళు తాగి డివైడర్ల మీద పనుకుంటున్నారు. ఏదైనా తొక్కితే వాడు అటు ఇటు పెడితే వాహనాలు తొక్కితే ఏమవుతుంది? ఒకవేళ ఏ పార్టీ సంబంధం లేని వాళ్ళు ఆ వ్యాపారంలోకి వస్తే సిండికేట్లో రావాలా? సిండికేట్లో రాకపోతే వాళ్ళ మీద రైడ్లు చేపియాలా? వీళ్ళందరూ సిండికేట్లు మళ్ళీ ఎమ్మెల్యేలకి వాటాలు ఇవ్వాలా? ఎంఎస్పీ ప్రైస్ కమ్మిస్తానని చెప్పి నువ్వు ఇప్పుడు ఎంత అమ్ముతుంది? బాటిల్కి 40 రూపాయలు, ఫుల్ బాటిల్కి ఎక్స్ట్రా ప్రైస్ అమ్ముతున్నావు. ఈ లంచాలన్నీ ఎవరికి వెళ్తున్నాయి? ఎమ్మెల్యేలకి షాపుల్లో వాటాలు ఇచ్చారు. ప్రతి షాపులో వాటాలు ఇచ్చిన మాట బహిరంగ రహస్యమే కదా, అందరు చెప్పుకుంటుందే కదా. మరి అధికంగా అమ్ముతున్న వాటర్కి 10 రూపాయలు, ఫుల్ బాటిల్కి 40 రూపాయలు ఎక్స్ట్రా అంట. ఈ డబ్బులు ఎవరికి పోతున్నాయి? కొన్ని బ్రాండ్లు 4-5 బ్రాండ్లకి పర్మిషన్లు ఇవ్వటం, ఆ బ్రాండ్లకి ఇస్తున్నాను కాబట్టి వాళ్ళ కాడ లంచాలు తీసుకోవటం, మద్యాన్ని ప్రోత్సహించి మద్యాన్ని తక్కువకు అమ్ముతున్నాను మీరే తాగండి అని చెప్పి ఇటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇది విచిత్రమైన పరిస్థితి. ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వటంలో అన్ని పంటలకు నువ్వు ఫెయిల్ అయ్యావు. ఒంగోలు నగరంలో మద్యం సిండికేట్ల మీద చుండూరు రవిబాబు హాట్ కామెంట్స్ చేశారు. ఈ మధ్య కాలంలో మద్యం మాఫియాలను చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తున్నారని చెప్పి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ దందాలు రాష్ట్రంలో పెరిగిపోయాయని, ఇష్టారీతన మద్యం అమ్మకాలు రాష్ట్రంలో జరుగుతున్నాయని, క్వార్టర్కు 10 నుంచి 40 రూపాయల వరకు వసూలు చేస్తూ వాటిలో ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు వాటాలు వెళ్తున్నాయని చెప్పి చుండూరు రవిబాబు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తాము లిక్కరు షాపులను సగానికి పైగా తగ్గించడం జరిగిందని, అవి కూడా బడికి గుడికి దూరంగా మద్యం షాపులు పెట్టి మద్యం విక్రయాలు అమ్మకాలు చేసేవని, ప్రస్తుతం గుడికి బడికి దగ్గరగా కూడా చంద్రబాబు నాయుడు లిక్కర్ షాపులు ఓపెన్ చేసి ప్రజలను నానా ఇబ్బందులు గురి చేస్తూ మధ్యతరగతి జీవితాలతో ఆడుకుంటున్నారని చుండూరు రవిబాబు హాట్ కామెంట్స్ చేయటం జరిగింది.